దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వ దేవుని మాట వినలేదు అని అంటే దేవుడు పెద్ద ప్రభావితం చూపిన వ్యక్తి కాదు అని నేనంట. అని మీ అభిప్రాయం అండి? అంటే ఆయన మాటను గౌరవించలేదు కాబట్టి. అవును, జీవితంలో 100 సార్లు 200 సార్లు దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు నడిచినట్టుగా, ఆయన మాటని వ్యతిరేకించినట్టుగా బైబిల్లో ఎక్కడ లేదండి. జీవితంలో అన్నిసార్లు కూడా దేవుడి మాట విన్నవాళ్లే, కానీ ఒక్కసారి మాత్రం తప్పిపోయారండి. తప్పిపోవడానికి కూడా వాళ్ళ యొక్క స్వభావం కాదండి, సాతాను యొక్క కుయుక్తిలో పడిపోయి వాళ్ళు ఆ విధంగా మారిపోయారు తప్ప వాళ్ళని దేవుడు కలుగు చేసింది మొదలు పాపం ప్రపంచంలోకి వచ్చేంత వరకు ప్రతి మాటని దేవుడి మాటని ఎదిరించినట్టుగా బైబిల్ అక్కడ. సాతాను ఎవరు మధ్యలో? సాతాన్ అంటే తెలియదు ఏమో సార్, పాపం రావడానికి కారణం ఆ వ్యక్తి. ఓకే, సృష్టికి మూలం ఎవరండి? ఈ సృష్టికి మూలం దేవుడే కదా. దేవుడు. ఆ సాతాను తయారు చేసింది కూడా దేవుడే. సాతాన్ని దేవుడు తయారు చేయలేదండి. సాతాను ఒక దేవదూత అండి, కేరేబు. సాతానుగా మారిపోవడానికి ఆ వ్యక్తే కారణం అండి. దేవుడు సాతాను తయారు చేయలేదండి. దేవుడు మనల్ని ఎలాగైతే మంచి వాళ్ళుగా రూపొందించాడో సాతాన్న ఒక దేవదూత అయినటువంటి వాడండి ఆయన. ఎప్పుడైతే పరలోకంలో దేవుడు వంటి వాడిని అయిపోదాను అని అనుకున్నాడో, గర్వం అనేటువంటిది ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో దేవుడికి వ్యతిరేక అయిపోయాడు. దాంతో పాటుగా దేవుడి మీద చూపించవలసిన కక్ష ద్వేషం అంతా కూడా తన స్వరూపమందు చేయబడినటువంటి మనుషుల మీద చూపించడం మొదలు పెట్టాడండి. ఎవరు సాతాను? ఎవరు అసలు? సాతాను ఒక కేరేబు అండి, ఒక దేవదూత ఒకప్పుడు. కానీ దేవుడికి వ్యతిరేకం అయిపోవడం వల్ల పరలోకంలో నుండి నెట్టివేయబడిన వ్యక్తి అండి. రైట్, సాతాను అంశం వచ్చింది కాబట్టి అన్య మతస్థులను మీరు సాతానులుగా చూస్తారా, చూడరా? అన్య మతస్థుల్ని ఎప్పుడూ కూడా సాతానులుగా చూడం సార్. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా ఇతరులని సాతానుగా చూడమని ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ చెప్పలేదండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న బైబిల్ అండి ఇది. మరి అన్ని గ్రంథాల్లో ఈ మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని గ్రంథాల యొక్క ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను మాట్లాడలేదండి. మాట్లాడవచ్చు, పర్వాలేదు. వద్దు సార్, ఎందుకు సార్? ఈ దేవుణ్ణి కానీ మీరు స్వీకరించకపోతే వాళ్ళని చంపేయండి, తలలు తీసేయండి అనేటువంటి భావజాలంలో ఉన్న మతాలు కూడా ఉన్నాయి. అది మీకు తెలియదేం కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు సార్? కానీ నా బైబిల్ దేవుడు ఎక్కడా కూడా నన్ను స్వీకరించకపోతే, నేను మాత్రమే దేవుణ్ణి, నన్ను మాత్రమే పూజించండి అని చెప్పేసి డబ్బా మాత్రం కొట్టిరు అని డబ్బా ఏముంది సార్, అది ఉన్న విషయమే కదండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవుడు నేనే దేవుడు అని చెప్పుకుంటాడా అండి ఎక్కడన్నా? ఎందుకు చెప్పుకోకూడదు సార్? ఇప్పుడు నేను ఒక అబ్బాయికి నేను జన్మనిచ్చానండి, నేను తండ్రి ఉన్నాను, ఆయనకు ఒక నాన్నగారి పాత్ర నేను పోషిస్తున్నాను, నేను మాత్రమే నీకు తండ్రిని అనడం తప్పు అవుద్దంటారా? అవుతుందంటే చెప్పండి సార్. అలాంటప్పుడు దేవుడు కూడా తప్పు చేస్తున్నాడు. మీరు మనిషి, మర్చిపోకండి. మనిషి అయినా సరే దేవుని స్వరూపంలోంచి వచ్చిన వాళ్ళం కదా. దేవుడి స్వరూపం నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడికి మనిషికి వ్యత్యాసం ఉంది కదా. మనిషి చెప్పుకోవడంలో తప్పులేదు. ఎందుకనంటే మనిషి అని అంటే కొన్ని శక్తులు మాత్రమే, కొంత మేరకు మాత్రమే ప్రభావం చూపగలుగుతాడు. కానీ దేవుడు నీ మదిలో ఆలోచన నిన్ను చెప్పకుండానే నేను దేవుడిని రబై అని చెప్పి నిన్ను సృష్టించగలిగే శక్తి ఉంటుంది దేవుడికి. అవును, అట్లాంటప్పుడు దేవుడు ఎందుకు చెప్పుకోవాలి? ఏమండి, ఇప్పుడు మనంతటిగా మనం రాలేదండి ఇక్కడికి. మీరంతటిగా మీరు పుట్టలేదు, మన తల్లిదండ్రులు కూడా అనుకుంటే వచ్చిన వాళ్ళు అయితే కాదండి. మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భూమి మీదకి రావడానికి కారణం దేవుడండి. దేవుడు లేకుండా మానవుడు రాలేదండి. అలాంటప్పుడు నేను కలుగు చేసినటువంటి మనుషులకి నేను దేవుడిగా ఉండాలి, నేను మాత్రమే దేవుడై ఉండాలని కోరుకోవడం తప్పేంటండి? ఇప్పుడు మనుషులు వేరే ఒకరి ద్వారాగా వచ్చుండి అప్పుడు ఈ దేవుడు నేను మీకు దేవుడిని మీరు అందరూ నన్నే కొలవాలంటే తప్పు. కానీ ఆయన మూలంగా వచ్చినప్పుడు ఆయన అలా కోరుకోవడం తప్పేంటంటాను నేను. అసలు దేవుడు భారతదేశంలో ఉన్నాడా? ఏంటండి భారతదేశంలో యేసు ప్రభు ఉన్నాడా? భారతదేశంలో యేసు ప్రభు ఉన్నాడా? ఏమండి, యావత్ భారతదేశంలో యేసు ప్రభు, భారతదేశం కదా సార్. ఈ రోజు మీరు నాకు మధ్యన కూడా ఆయన ఉన్నాడండి. ఇక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా సార్. ఇక్కడ ఉన్నాడా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళ మధ్యన ఉంటాను అన్నాడు దేవుడు అండి. ఆయన అనంతుడండి. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు అండి. భారతదేశంలోని ఇస్రాయేల్లో ఉండే దేవుడు కాదు, యావత్ సృష్టిలో ఒకేసారి కనబడుతున్నటువంటి దేవుడు, సంచరిస్తున్నటువంటి దేవుడు అండి. భారతదేశానికి మాత్రమే ఎందుకు ఉంటాడు అనుకుంటా. కానీ రాధా మనోహర్ దాస్ క్లియర్ గా అన్నాడు ఆయన అమెరికా దేవుడు అని చెప్పేసి. అవును, మీరేమంటారు దీనికి? ఖచ్చితంగా కాదంటాను సార్, ఖచ్చితంగా కాదంటాను. ఆల్రెడీ నేను రాధా మనోహర్ దాస్ గారికి ఆయన వేసిన కౌంటర్లో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది సార్. మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడతానంటాడు తప్ప లెదర్ బాల్తో ఆయనకు ఆడడం చేత కదండి. ఆయన ఎప్పుడూ కూడా గల్లీలో ఆడేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి టెన్నిస్ బాల్తో ఆడతానంటాడు. నేను ఫోన్లో కూడా మాట్లాడానండి, మీరు టెన్నిస్ బాల్తో ఆడింది చాలండి,
లెదర్ బాల్ తో ఆడదాం మన ఇద్దరం అని. లెదర్ బాలా? ఖచ్చితంగా సార్. మీరు లెదర్ బాల్. బైబిల్ దగ్గరకు వస్తే నేను లెదర్ బాలేనండి. మిగతా వాళ్ళందరూ టెన్నిస్ బాల్. ఎవరు మిగతా వాళ్ళంటే బైబిల్ గురించి తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడడం టెన్నిస్ బాల్ గేమేనండి అది. ఖచ్చితంగా బైబిల్ మీద ఒక సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తితో పెట్టుకుంటే గేమ్ బాగుంటుందండి, మజా వస్తుందండి.